నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వినుకొండ పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా వారికి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హాజరై లబ్ధిదారులకు ట్యాబ్లను అందజేశారు। జీవి మాట్లాడుతూ మెప్మా ద్వారా మహిళా సంఘాల బలోపేతానికి వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు। ఈ ట్యాబ్లు మెప్మా సిబ్బందికి తమ విధుల నిర్వహణలో, డేటా ఎంట్రీలో, సమాచార మార్పిడిలో ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు। వినుకొండ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద వేంచేసి ఉన్న ఏర్పాట్లపై అధికారుల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। రానున్న తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జీవి అధికారులను ఆదేశించారు। ఆలయ పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు, వైద్య సేవలు వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు। అధికారులు చేపట్టబోయే చర్యలను వివరించగా వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని జీవి సూచించారు। భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి తొలి ఏకాదశి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు। ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు। జూలై 6వ తారీఖున జరగబోయేటువంటి మన తొలి ఏకాదశి పండుగ, మన రామలింగేశ్వర స్వామి తిరునాళ చాలా ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారికి, అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, ఏకాదశి పండుగ రెండు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి గతంలో కూడా ఇలాగే వచ్చింది, రెండు ఒకేసారి రావడం, ముస్లిం పెద్దలందరూ కూడా కూర్చొని అంటే మరుసటి రోజు జరుపుకుందాం మొహరం అని చెప్పేసి నిర్ణయం చేసి రెండు పండుగలు బాగా జరగాలి అనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని మంచి సహకారం ఇచ్చారు। వారికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మైనారిటీ సోదరులందరికీ। ఈసారి కూడా అలాగే మరి ముస్లిం పెద్దలందరితో కూడా మాట్లాడి రెండు పండుగలు బాగా జరిగే విధంగా ముందు రోజు ఒకటి, తర్వాత రోజు ఒకటి, రెండు జరిగే విధంగా గతంలో లాగానే జరిపించాలని ముస్లిం పెద్దల్ని కూడా కోరుతున్నా। అలాగే ఈరోజు శాంతి ఆశ్రమం నుండి, విశ్వ హిందూ ట్రస్ట్ నుండి, అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్టులు వాళ్ళు కూడా అంటే అన్నదానాలు చేసేవాళ్ళు అన్నదానాలు చేశారు, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు, మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ, కొండ మెట్ల మీదకి వెళ్ళే దారిలో వరుసగా కూడా అనేక మంది భక్తులు, అలాగే అసోసియేషన్లు, టౌన్లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేశారు। ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలని కోరుతున్నా। ముఖ్యంగా మంచినీటి ఎద్దడి రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా, మన షకీలా గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి। డాక్టర్ దస్తగిరి గారు కూడా ఉంటారు, ఆ రోజు అందరూ కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా। ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా। లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు, ఒక కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు, లేదా మాత్రం ఒప్పుకోను। అది రేట్లు పెట్టి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి చక్కగా నిర్వహించాలని కోరుతున్నా। పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ టైం దురదృష్టవశాత్తు మరి ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది। ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని కోరుతున్నా। మళ్ళీ డిఎస్పీ ఆధ్వర్యంలో మళ్ళీ సపరేట్గా ఎస్పీ గారు డిఎస్పీని టీంను పంపించి దీని మీద రివ్యూ పెడతా అన్నారు। మరి నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా తిరునాళ్ళు జరిగేట్టు మరి ట్రాఫిక్ కంట్రోల్ కానీ అన్నీ కూడా మంచిగా చూసుకోవడం కోసం, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం మళ్ళీ డిఎస్పీని సపరేట్గా ఒక మీటింగ్ పెట్టాలని నేను ఎస్పీ గారితో చెప్పడం జరిగింది। రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిపై
అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చిన్నపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వివిధ యూట్యూబ్ ఛానల్ నందు అసత్య ప్రచారంపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు సమావేశం నిర్వహించి అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు వినుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ శోభన్ బాబును కలిసి పంచు ప్రభాకర్ పై తగు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయవలసిందిగా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగూర్ బాషా, సీనియర్ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ గౌరవ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ పంచ్ ప్రభాకర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా కోరుచు ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న శుక్రవారం రోజున డయల్ టాక్స్ ఛానల్ నందు ఓపెన్ డిబేట్లో పంచ్ ప్రభాకర్ గారు మరియు ఆ ఛానల్ యొక్క న్యూస్ రీడరు విజయ్ సాధు ఈ ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఏమంటే నీతి జాతి లేని ఆడామగా కానీ వ్యక్తి ఒకరి ప్రలాభాలకి తలొగ్గి వేరే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయింది. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విన్నపం పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అతని మీద తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇట్లు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వినుకొండ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.